ఏ నాకు ఇవేవో ఉన్నాయి కదా అవును, ఆ బూతులు, అవి ఎప్పుడు జగన్ గారి నోటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు రాదు సార్. ఆయన ఏ రోజు ఒక తప్పుడు మాట మాట్లాడరు. మా అధికార ప్రతినిధులను కూడా ఒక తప్పుడు మాట మాట్లాడనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లో లైన్ దాటి మాట్లాడకండమ్మనే అంటారు. అదే ఆయన వ్యక్తిత్వం. ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడతారు. అరే కుల భావన తెచ్చుకోండి, అట్లీస్ట్ ఆంధ్ర భావన లేకపోయినా కుల భావన తెచ్చుకోండి అని మాట్లాడేది ఈయనే. మళ్ళీ కుల భావన కోసం నేనెప్పుడు కులం కోసం మాట్లాడానని మాట్లాడేది ఈయనే. ఏదంటే మత విద్వేషాలు తెచ్చేది ఈయనే. ఇప్పుడు రాగానే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత లడ్డూలో కల్తీ జరిగింది, పంది కొవ్వు కలిసింది, జంతు కొవ్వు కలిసింది, ఈ మాటలు మాట్లాడింది ఎవరు సార్? ఈ మహాత్ముడే కదా. నువ్వు 4 మెట్లు కడగలేవు, 4 మెట్లు ఎక్కలేవు, నువ్వే ఇన్ని మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు 1000 కిలోమీటర్లు ఆయన నడిచి జనాల గుండెల్లో నడిచినటువంటి వ్యక్తి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యక్తివి. 30,000 అమ్మాయిలు తప్పిపోయిన రోజు ఏ రోజన్నా ఒక మాట మాట్లాడావా? సుగాలి ప్రతి విషయంలో ఫస్ట్ రాగానే నేను ఉద్ధరిస్తానని మాట్లాడినటువంటి నువ్వు ఏ రోజన్నా చేశారా? ఇవాళ వచ్చి నీతి మాటలు మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇది కాదు, మరి ఏంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, నా కొడకల్లారా గొంతు పిసికేస్తా, నార తీస్తా, చేతి వేలు తీస్తా, ఇవాళ అడ్డగోలుగాన్ని మాట్లాడేసి మళ్ళీ నీతి కబుర్లు చెప్తారేంటి? మీ 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 పిల్ల సైనిక్స్కి చెప్పుకోండి. ఆడవాళ్ళని చూడకుండా ఎంత అడ్డగోలుగా అడ్డబూతులు మాట్లాడతారో, ఎంత ట్రోల్ చేస్తారో. ఇదిగో ఇక్కడ ఉన్న రజనీ గారు కూడా ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన ఆవిడే. పొర్రపాటున ఆవిడ ఆ పార్టీ కాదని ప్రశ్నించిన పాపానికి ఆవిడ ఎన్ని అడ్డబూతులు తిట్టారో ఆవిడకి తెలుసులేండి. ఆవిడకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మీకు లేదా? మీకు మాది వేరు సార్, మాది ఇంకా ఘోరం. అది చెప్పుకునేది కాదు. మాట్లాడితే దళిత మహిళనని చూడకుండా కూడా నా పీక కోసేస్తానని చెప్పిన రోజులు, మెసేజ్లు పెట్టిన రోజులు, నేను ఇదే సాక్షి మీడియాలో చూపించిన రోజులు ఉన్నాయి. అంటే ప్రశ్నించకూడదా? మేము అడగకూడదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఏం చెప్తుందో కూడా తెలియదు. మళ్ళీ మీరు వచ్చి ఇవాళ ఏదో ఒక మాల అడ్డగోలు ఒక మాల వేసుకొని ఏదో వచ్చినట్టు నీతి మాటలు చెప్తానంటే ఎట్లా అవుతుంది సార్?